అన్యాయం జరిగిందనే ఆవేదన కావాలి కానీ అహంకారం రావద్దు. అహంకారం మన హృదయానికి శత్రువు. నేను మంచివాడిని, వాళ్ళు చెడ్డవాళ్ళు అని అహంకారం మనల్ని దుఃఖానికి దగ్గర చేస్తుంది. వాళ్ళు కూడా మన స్థానంలో ఉంటే అదే చేయాల్సి వచ్చిందనుకుంటే మన హృదయం శాంతిని పొందుతుంది. మానవతా భావం ఉంటే శత్రుత్వ భావం పోతుంది, అహంకారం తగ్గుతుంది. అన్యాయం చేసిన వాళ్ళని హీనంగా చూడటం కన్నా పరిస్థితులను హృదయంతో అర్థం చేసుకోవటం గొప్పతనం. అహంకారం మన కష్టాలను పెంచుతుంది, సంయమనం మనశ్శాంతిని పెంచుతుంది. అన్యాయం మనకు పాఠం కానీ అహంకారానికి ఆహారం కాదు. మన దుఃఖానికి కారణం మన ఆలోచనలు. అహంకారం ఆ ఆలోచనల తల్లి. వాళ్ళ స్థానంలో మనం ఉంటే అదే చేస్తామనే స్పృహ మనల్ని మానవత్వానికి దగ్గర చేస్తుంది. అన్యాయం క్షణికం కానీ అహంకారం దీర్ఘం. అహంకారాన్ని విడిచిపెట్టినప్పుడు జీవితంలో వెలుగు చూస్తాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.